హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేశాను, లంచ్కి ఏం కర్రీ ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏ విధంగా చేస్తున్నానో మీకు కూడా అర్థమవుతుంది. నేను ఈరోజు ఉగ్గాని అంటారు రాయలసీమ సైడ్ అయితే. మనం మరమరాలు తాలింపు లేకపోతే మరమరాలు ఉప్మా అని కూడా అంటారనమాట. ఇక్కడ అది చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఇవి మనం ముందలు నానబెట్టుకోకూడదు. మరమరాలు అనేది ఈ ఫ్రై అయిన తర్వాత ఊరికనే నీళ్ళలో అట్లా వేసి పిండి తాలింపులో వేసేయాలన్నమాట. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మనం ఏం పప్పులు నానబెట్టుకున్నప్పుడు పిల్లలు కూడా ఈ చలికాలంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు వెంటనే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది పుట్నాల పొడి అనమాట. ఇది కూడా పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు, టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరమరాలు మిక్చర్ కానీ అట్లా చేస్తూ ఉంటారు కదా, ఇట్లా మన వైపు ఎక్కువ చేసుకోరు. నేను ట్రై చేశాను అనమాట. మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాను కానీ ఎప్పుడు సరిగా వీడియో తీయలేదు. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. వేడివేడిగా తింటే మార్నింగ్ టైము హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కొంచెం తిన్నా చక్కగా కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. కర్రీ అయితే వంకాయ బఠానీ కర్రీ అయితే చేశాను. ఇగో పచ్చి బఠానీ నేను కాయలు కాకుండా ఇట్లా బఠానీ బయట దొరికితే కొన్నానమాట. అవి పైకి అట్లా పచ్చగా ఉన్నాయి అని అనుకున్నాను. ఉడకబెడుతుంటే గ్రీన్ కలర్లో రంగు అయితే వస్తుంది, అది మీకు చూపించలేదు. లైట్గా బాయిల్ అయితే చేసి ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి దాంట్లో అయితే ఈ పచ్చి బఠానీ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకుని దాంట్లో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొంచెం వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వేరే వీడియో పెట్టాలనే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మీరు మంచిగా చూసి కామెంట్ చేయటం వల్ల మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో, మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుస్తుంది. ఫుల్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. ఇట్లా పచ్చివాసన అంతా పోయిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకుని సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుని ఒకసారి కలుపుకుని అయితే పెట్టేసేయాలి. నేను ఎక్కువ సార్లు అయితే ఎప్పుడూ చేయలేదు కానీ 1-2 సార్లు చేశాను అంతే. దీంట్లో ఈరోజు నేనైతే వాటర్ అయితే వేయలేదు. ఒక్కొక్కసారి వాటర్ కూడా వేస్తాను కానీ ఈసారి అయితే వాటర్ వేయలేదు. ఇంతే, ఇట్లా ఫ్రై లాగా చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.